ప్రశాంత్ని ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఎన్టీఆర్ 31. ఈ సినిమా ప్రస్తుతం భారీ హైప్ని సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ని తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళగా డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళ్లో ఇప్పటికే అదే పేరుతో ఒక సినిమా రిలీజ్ కావడం వల్ల లీగల్ సమస్యలు తలెత్తాయి. తమిళ్లో డ్రాగన్ అనే టైటిల్తో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక సినిమా విడుదలయ్యింది. తెలుగులో అదే సినిమాని రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో డబ్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుపమ్ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో డ్రాగన్ టైటిల్ని మళ్ళీ వాడడం కుదరదు అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి కొత్త టైటిల్ కోసం యూనిట్ ప్రస్తుతం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది. ఇక ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్తో సినిమా చేయాలని చాలామంది హీరోలు పోటీ పడ్డప్పటికీ ఆ అవకాశం ఎన్టీఆర్కి మాత్రమే దక్కింది. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే సినిమాలో సీనియర్ నటి అయిన రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు అనేక వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ రమ్యకృష్ణ కాంబినేషన్లో నా అన్నులు సినిమా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఆమె కనుక ఈ సినిమాలో నటించినట్లయితే ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. బాహుబలి సినిమాతో ఆమెకి పాన్ ఇండియాలో చాలా గొప్ప గుర్తింపు అయితే వచ్చింది. ఇంకా మరోసారి ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించినట్లయితే సినిమాకి మరింత హైప్ వస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్ వేరే లెవెల్లో ఉంటుందని అప్పట్లోనే నిర్మాత కామెంట్ చేశారు. దీంతో సినిమా టైటిల్ కూడా అదే కన్ఫర్మ్ చేశారు అంటూ అంతా భావించారు. ఇప్పటికే ఈ పేరు తమిళ్ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం చట్టపరమైన చిక్కులు, ఫ్యాన్స్కి కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ రేంజ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కి ఏ టైటిల్ పెడతారో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రవి బసు సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాలతో జూన్ 25, 2026న రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం నుండి టైటిల్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 నుంచి అప్డేట్ ఉందని దీన్ని వాయిదా చేశారు. కానీ త్వరలోనే కుదిరితే టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.